నయం చేయండి మేడం. మీకు కావాలని అట్లా చేయకూడదు, అట్లా చేయకూడదు, పిల్లడు అట్లా చేయకూడదు. సన్ని పిల్లడు సన్ని పిల్లడు చాలా 16 నెలల నుంచి కీమోథెరపీ చేసుకుంటున్నారు. మంత్లీ మెడిసిన్కి 38,000 సార్. వాళ్ళు కూడా కొద్ది వరకు సాటిస్ఫై సార్. మా ఫ్రెండ్స్ ఏఎస్ఎఫ్ స్టూడెంట్ ఫెడరేషన్ వాళ్ళు ఇప్పటి వరకు సాటిస్ఫై సార్. కానీ డాక్టర్ కీమోథెరపీ వల్ల ఏం యూస్ లేదు, ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అయిపోతుంది. ఖచ్చితంగా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవాలని విచార్ చేస్తే ఇద్దరు చిన్న పాపాలు సార్. నాకే ఎక్కువ కాలం కష్టాలను కూడా ఏం కోరిక సార్. జస్ట్ 10 years ఎక్స్పీరియన్స్ చిన్న పిల్లలు ఉన్నారు సార్, ఇద్దరు 4 years పాప 2 years పాప. తీసుకుంటే కొద్దిగా అయితే కూడా ఇక్కడ వరకు కొద్దిగా ట్రీట్మెంట్ కొద్దిగా రికవర్ అయితే నుండి 100 ఏళ్ళు బతకాలనే మనస్ఫూర్తిగా ఆదోని ప్రజలంతా కోరుకుంటా ఉన్నారు. నేను కేవలం నువ్వేదో కోసం ఆదోని ప్రజలందరి వైపు నుంచి నేను నీ దగ్గరికి వచ్చినాను ఎమ్మెల్యేగా. ఆదోని ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా నీ కోసం ప్రార్థిస్తా ఉన్నారు. ఆదోని ప్రజలందరూ కూడా నీ కుటుంబానికి అండగా నిలవాలనుకుంటున్నారనే విషయాన్ని నీకు తెలియజేస్తా. ధైర్యంగా ఉండాలి. రెండవది హలో గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి సార్. డాక్టర్ ప్రకాష్ గారు, నేను ఇక్కడ ఆదోనిలో విశ్వనాథ్ అనే ఒక అబ్బాయి అండి, 30 సంవత్సరాలు. ఆ అబ్బాయికి లాస్ట్ ఇయర్ మార్చిలో అక్యూట్ మైలాయిడ్ లుకీమియా ఇది ఐడెంటిఫై అయింది. ఇప్పుడు అతనికి రకరకాల రేడియోథెరపీ కూడా ఇచ్చినారు. కీమోథెరపీ మాత్రమే ఇచ్చారు, రేడియోథెరపీ కాదు, కీమోథెరపీ మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేయమని లాస్ట్ సజెషన్ ఇచ్చినారు అని చెప్తున్నాడు. విశ్వభారతి హాస్పిటల్లో అతను ఇంతకుముందు చూపించాడు పెంచికలపాడు. రెండోది ఏంటి, వెరకనజోల్ టాబ్లెట్స్ అండి, 200 mg వెనకనజోల్ టాబ్లెట్స్ ఒకటి అండ్ వెనటోక్లాక్స్ టాబ్లెట్లు ఒకటి. ఈ 2 టాబ్లెట్స్ ఇతనికి భారంగా మారింది. అంటే 30,000 రూపాయలు ప్రతి నెల ఖర్చు అవుతుంది అంటాడు. ఇవి మన దగ్గర దొరకవా? మన దగ్గర లేవు సార్. అవి ఆరోగ్యశ్రీలో ఉన్నవి మనం ప్రొక్యూర్ చేస్తాం సార్. ఆరోగ్యశ్రీలో లేవు సార్. ఇవి మనకి దొరకవు సార్. అది ఇప్పుడు దీనికి సంబంధించిన మన బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చికిత్స కోసం ఈ అబ్బాయికి ఆరోగ్యశ్రీ కార్డు ఉంది. ఎక్కడికి తీసుకెళ్దాం అంటారు? హాస్పిటల్ ఉంది సార్, హైదరాబాద్ లో. గవర్నమెంట్ ఇస్తారు. ఇందాక నేను చెప్పాను కదా, మిమ్స్ లో కూడా ఉంది సార్. నేను కనుక్కున్నాను. ఎంఎన్జే లో కూడా ఉందా? ఎంఎన్జే లో ఉంది సార్. ఎంఎన్జే లో యాక్సెప్ట్ చేస్తారు సార్. అంటే ఈయనకి కొద్దిగా ఇది ఆరోగ్యశ్రీలో వస్తుంది అంటే అట్లా అప్లై చేస్తే 100% వస్తుంది సార్. అట్లా ఆరోగ్యశ్రీ కింద. సెకండ్ ఏమో మన మిమ్స్ లో కూడా ఉంది సార్. మిమ్స్ లో కన్నా ఇక్కడ ఎంఎన్జే లో యాక్సెప్టబిలిటీ ఎక్కువ ఉంటుంది సార్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్. అదే సార్. రెండోది, మనం దానికి అక్కడ ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది అని నేను మాట్లాడతాను. రెండవది, అవసరమైతే ఇప్పుడు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కూడా ముందుగా రేస్ చేయొచ్చుగా. మనము సర్జరీకి అవసరమైన నిధుల్ని మనం చేయవచ్చా? అది మనకి కొద్దిగా కష్టం అవుతుంది సార్. ఎందుకంటే నేను ఉన్న మాట చెప్తున్నాను సార్. కాబట్టి నేను చెప్తాను సార్. అది యాక్సెప్టెన్స్ అంటే రాదు సార్. అది ఎందుకంటే దానికి అంటే సర్వైవల్ చాలా తక్కువ ఉంటుంది సార్. వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకో ఎక్స్పర్ట్ పంపిస్తారు సార్. ఇవ్వచ్చు ఇవ్వకూడదు అని. ఇది సర్వైవల్ గానీ అవుట్కమ్ గానీ చాలా బ్యాడ్ ఉంటుంది సార్. అక్యూట్ మైలాయిడ్ లుకీమియా అంటే బాగా జబ్బు కాదు సార్. అది ఈవెన్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేసినా కూడా బాగా దానికి అవకాశం తక్కువ ఉంటుంది సార్. అది ఫ్యాక్టరీ 10 lakh రూపీస్ ఉంటుంది సార్. మెయిన్గా డిస్పోజబుల్ పోతుంది సార్ మందుల కన్నా కూడా. అంచేత అంటే మీరు ఇన్ఫ్లుయెన్షియల్ కాబట్టి ఇస్తారేమో కానీ, బట్
ఇట్ మే నాట్ బి వర్త్ సార్ అండ్ దే మే నాట్ గివ్ ఆల్సో సార్. అలాగే నేను ఎంఎన్జే సూపరింటెండెంట్ గారి నెంబర్ మీరు కలెక్ట్ చేసి పెట్టుకోండి. నేను సదాశివుడు అని అక్కడే మెడికల్ ఆంకాలజీ ఓకే వాట్సాప్ చేస్తాం సార్. అలాగే మీరు నాకు పంపిస్తే నేను ఆయనతో మాట్లాడి ఇతన్ని అక్కడికి రెఫర్ చేయడానికి ప్రయత్నం చేస్తానండి. మాట్లాడండి సార్. అతను ఇంట్లో కూడా పనిచేస్తారు సార్ మెడికల్ ఆంకాలజీ. మరి ప్రతి నెల ఇతనికి అయ్యే మందులని ఎలా మనం ప్రొక్యూర్ చేయాలా? దేనికోసం ఇస్తున్నారు ఈ మెడిసిన్స్ అసలు? కోసం ఇస్తున్నారు సార్. ఇవి టార్గెట్ కరెక్ట్ ఇస్తారు. వెరికనజోల్ టాబ్లెట్స్ 200 mg. మన దాంట్లో లేవు సార్, అది ఆరోగ్యశ్రీలో లేవు. నచ్చినా కూడా అంటే కొనుక్కోవాల్సి వస్తుంది సార్, ఎందుకంటే ఇవన్నీ కూడా ఎక్స్పెరిమెంటల్ మెడిసిన్స్ సార్. ఇవన్నీ కూడా మనకి మన బర్మా నుంచి కానీ బంగ్లాదేశ్ నుంచి కానీ వస్తాయి సార్. మన దగ్గర మ్యానుఫ్యాక్చర్డ్ కావు ఇవి. మన దగ్గర మ్యానుఫ్యాక్చర్ లేవు సార్. అవి వేరే నుంచి వస్తాయి సార్. అలా ఇది ఎక్స్పెరిమెంటల్ మెడిసిన్స్ ఇవి. ఎక్స్పెరిమెంటల్ మెడిసిన్స్ సార్. అవి డైరెక్ట్ గా కూడా వాడాలి సార్. అవి జనరిక్ ఉంటాయి సార్. జనరిక్ అవుతే కానీ జనరిక్ అవ్వడానికి అవ్వదు సార్. అవును, అయితే ఎక్కువ కాస్ట్ ఉంటుంది. ఓకే సరే, నేను మీరు ఆ నెంబర్ ఇస్తే ఆ నెంబర్ ఇస్తాను సార్. ఇంకా సదాశివుడు సార్. అలాగే మెసేజ్ పెట్టాను సార్. అతను మా కూడా చూసుకోడు అసలు. అతను అంటే అతను కొంచెం ఇస్తాను సార్. ఇవ్వండి, నేను మాట్లాడతాను. మెసేజ్ పెడతాను, మీరు కాల్ చేస్తారు. అలాగేనండి, ధన్యవాదాలండి, నమస్కారం. ఈవెన్ వీటికి బిల్స్ కూడా ఇవ్వట్లేదు సార్. మెడిసిన్ సప్లై చేస్తాను, బిల్స్ కూడా ఇవ్వట్లేదు. ఏదైతే మనకు విశ్వభారతిలో మనం ట్రీట్మెంట్ చేపించాము సార్, వాళ్ళు కూడా ఎంఎన్జేకే రెఫర్ చేశారు సార్. అక్కడైతేనే మనకి ట్రీట్మెంట్ బాగా ఉంది, సక్సెస్ రేషియో కూడా బాగానే ఉంది. వన్స్ మీకు అక్కడ ట్రీట్మెంట్ చేసుకుంటే కనుక ఒక 10 years వరకు ఇబ్బంది ఉండదు. మీరు 2 డయాబెటిస్ కంట్రోల్ చేసుకుంటే కనుక లైఫ్ టైం అనేది పెంచుకోవచ్చు. సార్ ఇప్పుడు ఎంఎన్జే నేను డైరెక్టర్ తో మాట్లాడతాను, మాట్లాడి ఆయన దగ్గర టైం తీసుకుంటాను. ఓకే, మీరు వెళ్ళి కలవండి. ఇవి డాక్టర్ గారు చెప్పేది ఏంటంటే ప్రయోగ దశలో ఉన్నటువంటి మందులు ఇవి. భారతదేశంలో మనం తయారు చేయట్లేదు, ఇవి ఇంకా నిరూపించబడలేదు కాబట్టి. అందువల్ల బంగ్లాదేశో శ్రీలంకనో ఇట్లా చిన్న చిన్న దేశాల్లో తయారయ్యి అవి నేరుగా మార్కెట్లోకి ఏజెంట్ల ద్వారా వస్తున్నాయి ఈ టాబ్లెట్స్. ఇవి వాడితే ప్రయోజనం ఉంటుందా లేదా అనేది ఇప్పటిదాకా నిరూపించబడలేదు అని అంటున్నాడు. బట్ ఎనీహో ప్రస్తుతానికి వాడుతున్నాం కాబట్టి దీన్ని వాడడం ఎలా అని చెప్తాను. నేను ముఖ్యమంత్రి సహాయ నిధికి కూడా రాస్తాను. ఫస్ట్ ఈ డైరెక్టర్ గారిని అడిగి ఇదే మందులు మనం వాడచ్చా లేదా అని వెంటనే కన్సల్టేషన్ తీసుకొని ఏం చేయొచ్చో ఆలోచన చేద్దాం తమ్ముడు. ఓకే, నేను ఎవరో ఒకరు నా టచ్ లో ఉండండి, నేను రేపే మాట్లాడి మీకు అందుబాటులోకి తెస్తాను. ఎంఎన్జే అంటే హైదరాబాద్ లో ఉంటది నాన్న, లెక్కడికప్పుల్లో ఉంటది, ఇబ్బంది ఏముండదు. డాక్టర్లు ఏం చెప్తున్నారంటే లేట్ చేయకుండా ఎంత తొందరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే డోనర్స్ ఎవరైనా ఉంటే డోనర్స్ వల్ల, లేకపోతే ఎవరైనా వేరే ఆప్షన్ కూడా ఉంటుంది అక్కడ వెళ్తే అని చెప్పేసి అందుకే ఆలస్యం చేయకుండా తొందరగా నేను రేపటి లోపల ఏర్పాట్లన్నీ పూర్తి చేస్తాను. డాక్టర్తో మాట్లాడతాను, ఆయన సమయం తీసుకుంటాను, అపాయింట్మెంట్ తీసుకుంటాను. మీరు ఎప్పుడు బయలుదేరాలన్నది మీరు నిర్ణయం చేసుకోండి. ఎప్పుడు బయలుదేరిపోతానంటే వెంటనే బయలుదేరి వెళ్ళండి. ఓకే, అక్కడ సహాయం కోసం మిగతా వాళ్ళని ఏర్పాటు చేస్తాం. ఓకే, అలాగే ఇంతలో ఆ డాక్టర్ గారి దగ్గర ఇది మందుల ఫోటోలు పెడితే ఆ డాక్టర్ గారికి పంపించి ఏమంటే దీన్ని కంటిన్యూ చేస్తున్నారు, చేయమంటారా లేదా, ఇది ఏమిటిది, దీని సంగతి కూడా మీకు అప్డేట్ చేస్తాం. ఎందుకంటే ఈ ప్రయోగాత్మక దశలో ఉన్నాయా, నిజంగా వాడచ్చా వాడకూడదో, ఇక్కడ డాక్టర్లు చెప్పారు వాడమని, ఇంకో డాక్టర్ ఒపీనియన్ తీసుకొని వాడాలా లేదా చూద్దాం. వాడమంటే దీన్ని ఎలా మనం మీట్ అవ్వాలా ఖర్చులని కూడా చెప్తాను నేను. సరేనా? ఏం తమ్ముడు, ధైర్యంగా ఉంటావా? ధైర్యంగా ఉండు, ఏం కాదు, నథింగ్ టు వరీ. ఏంటంటే వన్స్ వాళ్ళు ఇప్పుడు విశ్వభారతిలో ఏదైతే చెప్పారో మా దగ్గర అయితే ప్రజెంట్ ఏం ట్రీట్మెంట్ లేదు. ఏదైతే కీమో ఉందో 2 రోజులు పెట్టాము, దీని తర్వాత పెట్టడానికి కూడా ఏం లేదు. ఒకవేళ పెట్టినా కూడా ఆ డోస్ మీకు సరిపోదు, ఆల్రెడీ హెవీ డోస్ ఇచ్చాం కాబట్టి దీని తర్వాత ఏదైనా బెటర్ ట్రీట్మెంట్ కి వెళ్ళాలా. సో అది మనకు ఎంఎన్జీ లో ఉంటుంది, ఒకసారి కన్సల్ట్ అవ్వండి కనుక్కున్నాం సార్. అది అరౌండ్ ఒక 30-40 lakhs అన్నారు.
దానికి గాను ఆరోగ్యశ్రీ పెడదాం అనుకున్నాము. అక్కడ వాళ్ళతో కొంచెం మాట్లాడితే 10 lakhs వరకు వస్తుంది అన్నారు సార్ ఆరోగ్యశ్రీ కింద. ఇప్పుడు అక్కడ వెళ్తే నేను డాక్టర్ గారిని అడుగుతాను, ఖర్చు ఎంత అవుతుంది అని అడుగుతాను. అడిగిన తర్వాత మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక కొత్త ప్రొవిజన్ కూడా ఉంది. అంటే బిల్లు వచ్చిన తర్వాత డబ్బులు కట్టడం కంటే కూడా హాస్పిటల్ వాళ్ళు ఇంత ఖర్చు అవుతుంది అని ఎస్టిమేషన్ ఇస్తే ఆ ఎస్టిమేషన్ తీసుకెళ్లి ముఖ్యమంత్రి ద్వారా ప్రత్యేకంగా మనము శాంక్షన్ చేయించుకునే అవకాశం కూడా ఉంది. దాని గురించి ప్రయత్నం చేస్తాం. ఓకే, అప్పుడు మీకు ఎంత ఖర్చు అయినా ఆ హాస్పిటల్ వాళ్ళు ఎంత బిల్లు వేసినా, ఉదాహరణ మీరు 10 లక్షలు అన్నారు అనుకోండి, అక్కడ పోయిన తర్వాత 15 లక్షలు అయింది అనుకోండి, అప్పుడు మీరు ఎక్కడ పరిగెడతారు, ఏం పరిగెడతారు కదా. అప్పటికే డోనర్స్ అందరూ కూడా ఎగ్జాస్ట్ అయి ఉంటారు. కాబట్టి ఎంత ఖర్చు అయితే అంత ముఖ్యమంత్రి కార్యాలయాన్ని పెట్టమని అడుగుతాం. ఈ రకమైన ఉత్తరం కూడా రేపు డాక్టర్తో మాట్లాడిన తర్వాత నేను ఉత్తరం రాస్తాను. ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాసి అవసరమైతే నేను వ్యక్తిగతంగా వెళ్ళి ఒకసారి ముఖ్యమంత్రి గారిని కలిసి వ్యవహారాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత మీకు అప్డేట్ చేయి. ఇంత లోపల మీరు హైదరాబాద్ లో డాక్టర్ గారి కన్సల్టేషన్ అవన్నీ ముగించుకుంటే దేవుడు ఎలా ఒకటే కోరుకుంటున్నాం సార్, ఆర్థికంగా సపోర్ట్ వచ్చేదానికంటే ట్రీట్మెంట్ కి సపోర్ట్ లభిస్తే చాలా అనుకున్నట్టే ఉన్నాం సార్. డాక్టర్లతో మాట్లాడడం, సరైన చికిత్స మీకు వచ్చేలాగా చేసే బాధ్యత నాది. అంతవరకు నేను ధైర్యంగా ఉంటాను. ఆర్థికంగా దేవుడు ఎలా ఉన్నాడో అది ముఖ్యమంత్రి వాటి మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి నెలకి 30 రోజులు అయితే ఫస్ట్ 10 days హాస్పిటల్లో కీమోథెరపీ చేసి వస్తాం. తర్వాత వచ్చినాక 10 days బాగా యాక్టివ్ ఉంటున్నాం. మళ్ళీ లాస్ట్ 10 days కీమో వెళ్తామన్నాక అప్పుడు కొద్దిగా బ్లడ్ వామిటింగ్స్ అవన్నీ చాలా ఇబ్బంది పడేవాడు సార్. ఈసారి స్టార్టింగ్ ఇప్పుడు పోయొచ్చినాక వెంటనే వామిటింగ్స్ అయినాయి సార్. చాలా పడిపోయినాయి. నెలకి బ్లడ్ ఎక్కేలా సార్, ఒక 5-6 సార్లనే ఎక్కేసాం. ఎవ్రీ మంత్ 4-5 times బ్లడ్ ఎక్కిస్తుంది. సారి కీమో నుంచి బయటకు వచ్చిన వెంటనే అసలు శక్తి లేకున్నట్లు ఎక్కేసాం. ఇప్పుడు ఇతని ఆర్థిక పరిస్థితి ఏంటంటే లాస్ట్ 1.5 years నుంచి ఏవైతే సేవింగ్స్ ఉన్నాయో, అప్పులు, ఫ్రెండ్ సర్కిల్, బంధువులు అన్ని అందరూ సమకూర్చుకొని ట్రీట్మెంట్ అయితే చేయించుకున్నారు సార్. మెడిసిన్ అవన్నీ వాడినాడు. హైదరాబాద్ కూడా వెళ్ళలేని పరిస్థితిలో దూరం ఉంటుంది. అది కరెక్ట్. ఆదోని అమరావతి నగర్ లో ఉన్నటువంటి విశ్వనాథ్, ఆదోని అరుణ్ జ్యోతి నగర్ లో ఉన్నటువంటి విశ్వనాథ్ కూలి పని చేసుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తా ఉన్నాడు. భార్య, 2 పిల్లలు. అకస్మాత్తుగా ఇతనికి అక్యూట్ మైలాయిడ్ లుకీమియా అంటే రక్తంలో రక్త కణాలు అబ్నార్మల్ గా పెరిగిపోవడం అనేటువంటి ఒక రకమైన క్యాన్సర్ రావడంతో మంచాన పడ్డాడు. ఈరోజు మీరంతా చూస్తా ఉన్నారు ఈ పరిస్థితిని. ఈ అబ్బాయిని కాపాడుకోవడానికి సర్వశక్తులు ఒడ్డుతాం. ఆదోని ప్రజలందరి తరఫున ఇతనికి ధైర్యంగా ఉండమని చెప్తా ఉన్నాను. ఆదోని ప్రజలందరూ కూడా విశ్వనాథ్తో ఉంటారని నమ్ముతా ఉన్నాను. ఆదోనిలో ఉన్నటువంటి ప్రతి ఇంట్లో కూడా విశ్వనాథ్ గురించి ప్రార్థనలు చేయమని వేడుకుంటా ఉన్నాను. 1.5 year అయింది సార్. ఇప్పటి వరకు అప్పుడు కూడా అయింది సార్. 4 లక్షల వరకు అయింది. వాళ్ళ ఫ్రెండ్స్ కానీ బాగానే చూస్తున్నారు సార్, మా ఫ్యామిలీ కానీ చూస్తున్నారు. మళ్ళీ ఒకటి సాయం చేసింది సార్. మాకు అప్పులు కూడా అయింది సార్. అంటే ఉన్న డబ్బంతా పెట్టుకున్నాను సార్, మళ్ళీ అప్పులు కూడా అయింది సార్. ఈయన ఆరోగ్యం కుదురు పడిని అమ్మ, తర్వాత ఏం చేయాల తర్వాత ఆలోచన చేద్దాం తల్లి. అన్ని ఒక్కసారిగా మీద పడితే పాపం మీరు కూడా ఎలా భరిస్తారు కదా. కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేద్దామమ్మా. ధైర్యంగా ఉండాలి. వాళ్ళ దగ్గర ఏమి లేదు, ఛార్జీలకు కానీ లేదయ్యా. అట్లున్న రెంటింట్లోన 2 పిల్లలు, భార్య. ఆయప్ప తెచ్చేయాలి, ఆయమ్మ తినాలను. అయిపోయి ఏమి తేకున్నట్లు మంచాన్ని పడిండడయ్యా. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అంటే ఈ రకంగా ఉండదుడయ్యా. ఆయనకంటే మీరు ఆ జబ్బు నయం ఒకటే బాగా చెప్పండి. మాకు డబ్బు గిబ్బు ఏం అవసరం లేదు. చిన్న పిల్లోడే ఆయప్ప ఆరోగ్యం ఒకటే బాగా చేయండి అయ్యా.
మాకేం అవసరం వద్దు ఆ అప్ప బాగుంటే చాలు. ఇద్దరు పిల్లలు చిన్న పిల్లలు ఉంటారయ్యా, సన్న పిల్లలు, ఇద్దరు కానీ ఆడపిల్లలు. ఇప్పుడే నేను డాక్టర్ తో మాట్లాడింది విన్నారు కదమ్మా. అవునయ్యా. డాక్టర్ ఏం చెప్తారంటే హైదరాబాద్ లో ఉన్న ఒక హాస్పిటల్లో నాకు నెంబర్లు పంపిస్తానన్నాడు. నెంబర్లు వస్తే నేను డాక్టర్ తో మాట్లాడతాను, ఆయన టైం తీసుకుంటాను. నన్ను చెప్పనియాల మొత్తం ఎంతసేపు తను మాట్లాడి సార్ మాట్లాడి చెప్పు, నువ్వు మాట్లాడుతుంది మాట్లాడుతుంది. అదే పిల్లలు ఎవరు లేదు, చిన్ని పిల్లలు ఇంటి బాట కట్టిన భార్య అట్లా బతకాలి. అదంటే బాగా చేస్తాను. ఈసారి మాత్రం ఒక నెల ఉన్నారయ్యా. యారేదో ఒకటే సాయం కాదు. సాయం చేయాలి. మీరు ఒక్కటే అన్నాము, ఏం బాగుండేటట్లు పిల్లలు చేశారు బాగా మాకు చేయాలి. అంతే. మాకేం అంతే సార్, వద్దు, ఏమొద్దు మాకే. మాకు డబ్బా అవసరం వద్దు, మా పిల్లోడు అంతే. కొడుకు అదే పిల్లలు ఉంటారు, చిన్ని పిల్లలు చిన్న సార్. పిల్లలు సార్, ఇంతే చిన్న పిల్లలు. ఇంకా పాప ఇంటి ఇద్దరు బాట బిడ్డలే. ఎత్తు ఎవరు బతకాలి అట్లా పాప. చేయకుండా ఫ్రెండ్స్ బయట వాళ్ళు వాళ్ళు ఇచ్చేస్తుండరు. ఇప్పుడు నువ్వు అదే దేవుడు మాకు కొంచెం పూటలు ఏం చేయండి. అట్లా చేయకూడదు, అట్లా చేయకూడదు, పిల్లడే ఇవ్వడు. అట్లా చేయకూడదు. సన్న పిల్లడు సార్, సన్న పిల్లలు ఉన్నారు. ఎట్లా చూపుంటే ఏం లేదు సార్. యాదో పిల్లలకి అంగులు ఇచ్చేసారు, ఏం పాపల గురించి సార్ సన్న ధైర్యంగా ఉండాలి. నేను నా పని నేను చేస్తాను. చెయ్యండి. మనం అందరూ తలా ఓ పని చేస్తే అవుతుంది. ఏమ్మా, ధైర్యంగా ఉండాలి, సరేనా? ఉంటానమ్మా. ఈ అబ్బాయికి హాస్పిటల్ హైదరాబాద్ పంపిస్తానమ్మా. హైదరాబాద్ డాక్టర్లకు చెప్పినాను, హైదరాబాద్కి హాస్పిటల్కి పంపిస్తాం. ముఖ్యమంత్రికి కూడా చెప్పి ప్రత్యేకంగా డబ్బులు ఏదైనా అవసరం ఉంటే ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా చెప్పి మీరందరూ ప్రార్థనలు చేయండి. అంతే, అంత మించి ఏం చేసేదండి. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. మీరందరూ కూడా ఆదోనిలో అందరూ ప్రార్థనలు చేస్తే నా పని నేను చేస్తాను, దేవుడు చేసే పని దేవుడు చేస్తాడు. అంతే కదమ్మా. ఉంటాను.